సిటీవీ న్యూస్ కి స్వాగతం. నేను మీ కోనేరు వేణుగోపాలరావు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిన్న అనగా సోమవారం జరిగిన స్పందన కార్యక్రమంలో విశాఖపట్నం జిల్లా డిఆర్ఓ భవానీ శంకర్ను జర్నలిస్టుల యొక్క ప్రతినిధులు కలిశారు. జిల్లాలోని జర్నలిస్టుల యొక్క పిల్లలందరికీ స్కూల్ ఫీజుల విషయంలో రాయితీలు ఇవ్వాలని వినతి పత్రంను సమర్పించారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల రాష్ట్ర నాయకులు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ ఇదే విషయంపై ఇప్పటికే జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ కు వినతి పత్రాన్ని ఇచ్చినట్లు ఆయన తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశా, ఏలూరు జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో అమలైన ప్రొసీడింగ్స్ ను కూడా ఈ వినతికి జత చేసినట్లు శ్రీనుబాబు వెల్లడించారు. 2014 నుండి జర్నలిస్టుల పిల్లలకు ఫీజు రాయితీ ఏదైతే ఉందో అది అమలవుతున్న నేపథ్యంలో ఈ ఏడాది కనీసం 50% రాయితీ ఇవ్వాలని ఆయన కోరారు. కొన్ని ప్రైవేట్ పాఠశాలలు దీనిని నిరాకరిస్తుండటంతో వాటికి తగిన ఆదేశాలు జారీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. డిఆర్ఓ భవానీ శంకర్ సానుకూలంగా స్పందించి డిఈఓ ప్రేమ్ కుమార్ ను పిలిపించి సంబంధిత నోటును జిల్లా కలెక్టర్ కు పంపించాలని ఆదేశించినట్లు ఆయన తెలిపారు. వారం రోజుల్లో ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్, ఏపీ బ్రాడ్కాస్ట్ అసోసియేషన్, ఏపీ స్మాల్ అండ్ మీడియా న్యూస్ పేపర్స్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహించారని ఆయన తెలిపారు. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈరోజు విశాఖపట్నం జిల్లా డిఆర్ఓ భవానీ శంకర్ గారిని కలిసి విశాఖ జిల్లాలో ఉన్న జర్నలిస్టుల పిల్లలందరికీ కూడా స్కూల్ ఫీజు రాయితీ ఇవ్వమని కోరడం జరిగింది. మరి ఇంతకు ముందే కూడా జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ గారికి ఈ విషయం చెప్పుకున్నాం. అందులో భాగంగానే ఈరోజు ప్రత్యేకంగా ఒక వినతి పత్రాన్ని సమర్పించాం. ఇప్పటికే ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశా గారు ఇచ్చింది, అలాగే ఏలూరు జిల్లా కలెక్టర్ గారు ఇచ్చిన అక్కడ ప్రొసీడింగ్స్ కూడా ఈరోజు మనం ఇచ్చిన వినతి పత్రంతో జత చేస్తున్నాం. ప్రతి ఏటా కూడా 2014 నుంచి కూడా జర్నలిస్టుల పిల్లలకు స్కూల్ ఫీజు రాయితీ ఇవ్వడం జరుగుతుంది. మొట్టమొదటిసారిగా విశాఖపట్నం నుంచి ఆ ప్రక్రియ ప్రారంభమైంది. ఆ తర్వాత అన్ని జిల్లాలకు కూడా విస్తరించి ఉంది. మనకు కూడా గత ఏడాది 50% ఫీజు రాయితీ ఇచ్చున్నారు. కాబట్టి ఈ ఏడాది కూడా మీరు సాధ్యాసాధ్యాలు పరిశీలించి అందరికీ కూడా జర్నలిస్టుల పిల్లలందరికీ కూడా స్కూల్ ఫీజులో 50% రాయితీ ఇవ్వాలని, అలాగే కొన్ని ప్రైవేట్ స్కూల్స్ నిరాకరిస్తున్నాయి కాబట్టి ఆయా స్కూల్స్కి కూడా మీరు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని కోరడం జరిగింది. అయితే మేము ఇచ్చిన వినతి మీద డిఆర్ఓ గారు సానుకూలంగా స్పందించి తక్షణమే డిఈఓ ప్రేమ్ కుమార్ గారిని పిలిచి దీనికి సంబంధించిన నోట్ను జిల్లా కలెక్టర్ గారికి పెట్టమని ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి వీలైనంత త్వరలో విశాఖపట్నం జిల్లాలో ఉన్న పాత్రికేయుల పిల్లలందరికీ కూడా స్కూల్ ఫీజు రాయితీ రానుంది. మనమైతే 50 నుంచి 100% ఇవ్వమని కోరాం, కానీ గత ఏడాది 50% ఇచ్చారు. కాబట్టి మరి ఈ ఏడాది ఎంతవరకు ఇస్తారో చూడాలి. ఏది ఏమైనా సరే ఒక వారం నాటికి ఈ ఉత్తర్వులు వెలువడుతాయని కోరుతూ, అదేవిధంగా ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు కూడా అందరూ కూడా పెద్ద మనసు చేసుకుని ఎప్పటిలాగా సహకారం అందించాలని ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ తరఫున, ఏపీ బ్రాడ్కాస్ట్ తరఫున, ఏపీ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్ అసోసియేషన్ తరఫున అందరికీ పేరు పేరున తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.